ఓ అమ్మ కథ. మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది. మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది. ఆమె ఓ చిన్న కొట్టు నడుపుతుండేది. ఒకరోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలవడానికి స్కూల్కు వచ్చింది. ఇక అప్పటినుంచి చూడండి, మీ అమ్మ ఒంటి కన్నుది అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు. అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే. అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది. ఒక్కోసారి నాకు అసలు ఆమె ఈ లోకం నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోతే బావుండు అనిపించేది. అమ్మ, నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీ వల్ల నేను అందరికీ చులకన అయినా, నువ్వు చచ్చిపో, కోపంగా అరిసి చెప్పేవాణ్ణి. ఆమె మొహంలో చాలా బాధ కనబడేది, ఇంకేమీ కనిపించేది కాదు. నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది. అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడ లేని సంతోషంగా ఉండేది. ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంత బాధ పెట్టానో నాకు తెలియదు. ఒకరోజు రాత్రి యథాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను. మధ్యలో దాహం వేసి మెలకువ వచ్చింది. నీళ్లు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను. అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తుంది. మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక కంటిలోంచే నీళ్లు. నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది? మొహం తిప్పుకొని వెళ్ళిపోయాను. ఎక్కడికొచ్చినా నన్ను అవమానాలు పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతున్నవ్వాలని, బాగా పేరు సంపాదించాలని కలలుగంటూ నిద్రపోయాను. ఆ తరువాత నేను చాలా కష్టపడి చదివాను. పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాను. మంచి విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను. బాగా డబ్బు సంపాదించాను. మంచి ఇల్లు కొనుక్కున్నాను. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాను. నాకిప్పుడు 2 పిల్లలు కూడా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మా అమ్మ ఒంటి కన్ను, అమ్మ లేదు కదా. అలా ఎడతెరిపి లేని సంతోషాలతో సాగుతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి. ఇంకెవరు? మా అమ్మే. ఆమె ఒంటి కన్ను చూసి 2 ఏళ్ల నా కూతురు భయంతో జడుచుకుంది. ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు ఇక్కడికి? నువ్వెవరో నాకు తెలియదు. నా ఇంటికొచ్చి నా కూతుర్ని భయపెడతావా? ముందు నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. సాధ్యమైనంత వరకు తెలియనట్లే నటించాను. క్షమించండి బాబు, తెలియక తప్పుడు చిరునామాకు వచ్చినట్లున్నాను. ఆమె అదృశ్యమైపోయింది. అమ్మయ్య, ఆమె నన్ను గుర్తుపట్టలేదు. భారంగా ఊపిరి పీల్చుకున్నాను. ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించుకోవసరం లేదు అనుకున్నాను. కానీ కొద్ది రోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు. వ్యాపార నిమిత్తం వెళ్తున్నానని మా శ్రీమతికి అబద్ధం చెప్పి అక్కడికి బయలుదేరాను. స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను. ఎంత వద్దనుకున్నా నా కళ్ళు లోపలికి బాగా పరీక్షించాయి. మా అమ్మ ఒంటరి కటిక నేల మీద పడి ఉంది. ఆమె చేతిలో ఒక లేఖ నా కోసమే రాసిపెట్టి ఉంది. దాని సారాంశం, ప్రియమైన కుమారునికి, ఇప్పటికీ నేను బతకాల్సిన దానికంటే ఎక్కువ బతికాను. నేనింకా నీ దగ్గర రాను, కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా. ఏం చేయమంటావు? నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. కన్నపేగు కదా, తట్టుకోలేకపోతుంది. నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసి నా ఆనందానికి పట్టపగ్గాలు లేవు. కానీ నేను మాత్రం నీకోసం స్కూలు దగ్గరికి రానులే. వస్తే మళ్ళీ నీకు అవమానం చేసిందాన్ని అవుతాను. ఒక్క విషయం మాత్రం ఇప్పటికీ చెప్పక తప్పడం లేదు చిన్నా. నీవు చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్ను పోయింది. నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయాండా కన్నా. అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను. నా కంటితో నీవు ప్రపంచం మొత్తం చూస్తున్నందుకు ఎంత గర్వంగా ఉందో తెలుసా? నువ్వు చేసిన పనులన్నింటికీ నేను ఎప్పుడూ బాధపడలేదు. 1-2 సార్లు మాత్రం వాడు నా మీద కోప్పడ్డాడంతే. నా మీద ప్రేమ ఉంటేనే కదా అని సరిపెట్టుకున్నాను. చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులు. ఉత్తరం తడిసి ముద్దైంది.
నాకు ప్రపంచం కనిపించడం లేదు. నవనాడులు కుంగిపోయాయి. భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకు వెళ్ళిపోయాను. తన జీవితం అంతా నా కోసం దారపోసిన మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్లు కారిస్తే సరిపోతాయి. ఎన్ని జన్మలెత్తినా ఆమె రుణం తీర్చుకోలేను. ఇలాంటి అమ్మలందరి కోసం మదర్స్ డే శుభాకాంక్షలు. బరువైన హృదయంతో. ఐ మిస్ యూ అమ్మ.